మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల్ కనకాపూర్ విలేజ్ పక్కన ఉన్న బ్రహ్మేశ్వర ఆలయంలో అయితే ఉన్నాము. ఈ ఆలయం సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించిన ఆలయం. త్రేతాయుగంలో ఆ బ్రహ్మదేవుడు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈ ఆలయం యొక్క ఈ ముఖద్వారానికి దాదాపు 1600 సంవత్సరాల చరిత్ర కలదని చెప్పేసి మనకు ఇక్కడ పెద్దలు చెప్తా ఉన్నారు. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆలయం, ముఖ్యంగా ఈ ఆలయం యొక్క మరి యొక్క విశిష్టత ఏంటంటే ఈ గోదావరి నది ఒడ్డున పక్కకే ఉండడం అనేది ఈ ఆలయం యొక్క విశిష్టతనే చెప్పవచ్చు. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆలయం గురించి ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా ఈ ఆలయాన్ని ప్రపంచానికి పరిచయం చేయలేదు. కానీ సుమన్ టీవీ ఈ ఆలయం గురించి అందరికీ తెలిసే విధంగా ఈరోజు మీకు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు తెలియజేసే విధంగా మనం ఈ వీడియో మీకు చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి నిర్మల్ జిల్లాలో ఉన్న ఆలయాలను గమనిస్తే దేనికైనా కానీ మన పురాణాలకు ఈ ఆలయాలకు మంచి లింక్ ఉందని మనం చెప్పవచ్చు. ఈ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ విగ్రహం, దాంతోపాటు అక్కడ కదిలి పాపారేశ్వరంలో పరశురాముడు ప్రతిష్ఠించిన విగ్రహం, ఇలా మనం గమనిస్తే మన పురాణాలకు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆలయాలకు అంతటి కనెక్టివిటీ ఉన్నదని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ బ్రహ్మేశ్వర్ ఆలయం యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. ఇక్కడ చూస్తే ఇదండి ఆలయము. ఇక్కడ మనం పక్కకు గమనిస్తే ఈ మొత్తం గోదావరి నది, ఇక్కడ ఎంత చక్కటి వాతావరణం ఉందో మనం గమనించవచ్చు. గోదావరి నది ఒడ్డున్నే ఈ ఆలయం ఉండడం అనేది మంచి విశిష్టత అనే మనం చెప్పవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకొని చాలామంది ప్రజలైతే ఇక్కడికి వచ్చి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ఈ మహాశివుడిని పూజలు చేయడానికి ప్రజలైతే బారులు తిరుగుతూ ఉన్నారని మనం ఇక్కడ చెప్పవచ్చు.